నమస్తే, నేను రాజేశ్వరి. ఈరోజు నేను మీకు ఈజీగా తెలంగాణ స్టైల్లో బుగడాల కూర చేస్తున్నానండి. ఇంట్లో మనకేమీ కూరగాయలు లేనప్పుడు ఇది పెరుగుని చిలగొట్టుకోవాలా, గిల్ల కొట్టుకోవాలా. మనం మజ్జిగ ఎట్లా చేసుకుంటామో అట్లా గిల్ల కొట్టుకోవాలా. నీళ్ళు వేసుకున్నా, ఇందులో మనకు గిల్ల కొట్టుకున్నాక శనగపిండి వేసేసుకోవాలా. శనగపిండి వేసేసుకొని మనకు చూసుకోవాలి, అందాజ ఇదనే. తర్వాత కొంచెం కారం, కొంచెం ఒక స్పూన్ కారము, కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ కలిపేసుకోవాలా. మనకు మంచిగా తెలుస్తుంది. ఇందులో కొంచెం ఉప్పు వేస్తున్నా. మళ్ళీ లాస్ట్లో కూర అంతా చూసుకునేటప్పుడు తక్కువ పడితే కొంచెం మళ్ళీ వేసుకుందాం. కొత్తిమీర వేసుకోవాలా. పచ్చడికాయలు మనము దించే ముందు వేసుకుంటే అంచుకి మంచిగా ఉంటుంది. కొత్తిమీర వేసేసుకోవాలా. కరివేపాకు, ఇవన్నీ పోపులకి. ఇదేమో మనం మళ్ళీ కొంచెం మసాలా పెట్టుకోవాలి. మరీ మసాలా పెట్టినా సిమ్లో పెట్టుకోవాలా. చిన్నగా మసాలాలు అంతే. మసులుతుంది మన పులుసు. ఇదేమో నేను బుగడాలకి రెడీ చేసుకున్నా. మనం ఆలుగడ్డ బజ్జీలు ఎట్లా చేసుకుంటామో అట్లనే శనగపిండి వేసిన, కొంచెం పసుపు వేసిన, కొంచెం కారం వేసిన, మళ్ళీ కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్, మళ్ళీ కొంచెం ఉప్పు వేస్తున్నా. అట్లనే తినే సోడా కూడా కొంచెం వేసుకోవాలి. వేస్తున్నా. ఇది మొత్తం కలుపుకోవాలి, నీళ్ళు వేసి కలుపుకోవాలి. నేను రెడీ చేసేసుకున్నా. మళ్ళీ హైలో కొంచెం నూనె కాగబెట్టుకుంటున్నా. కాగాలి కదా, హైలో పెట్టినా. ఇదైతే రెడీ చేసి పెట్టుకున్నా. నూనె కాగినాక చిన్నవి వేసుకోవాలి. సిమ్లో పెట్టుకుంటే కూడా మంచిగా మసిలింది. మసిలిపోయింది. ఇప్పుడు పచ్చడికాయలు వేసుకుంటా. వేసేసిన, ఇంకా కొంచెం సేపు పెట్టి తీసేస్తా. వేసుకున్నా పక్కకి. ఇది పోపుకు పెట్టుకున్నా. ఆవాలు వేసిన, కొంచెం జీలకర్ర, తర్వాత ఇవి మెడ్రాస్ మిర్చీలు. ఇప్పుడే ఉల్లిపాయలతోని బాగా చేసుకోవాలా. ఇవి వేస్తున్నా, కూడా వేసేస్తున్నా. పోపు ఇందులో వేసేస్తున్నా. పోపు వేసేసుకున్నా. ఇక్కడ నూనె కాగుతుంది. ఇవి బుగడాలు చేసుకోవాలి. ఎందుకంటే ఇవి నానినాక నెక్స్ట్ డే మెత్తగా అయిపోతాయి. చిన్నగా చేసుకోవాలా. ఇట్లా బ్రౌన్గా కావాలా. వేసేస్తున్నా. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః. అయిపోయింది కర్రీ.